మేడారం పోయేస్తా అమ్మవార్లను దర్శనం చేసుకొని వస్తా అన్నాడు మా మామ. మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తే దర్శనం మంచిగానే అయింది అన్నాడు. మరి ఇంటికి వచ్చిండట కానీ ఇంతవరకు నాకు కలవలేదు. అమ్మవార్ల బంగారం ప్రసాదం కొంచెం కూడా పెట్టలేదు. మరీ ఇంత ఘోరం చేస్తున్నాడు మా మామ. ఇంతకు ఏడున్నాడో కదా. మంచిగానే జాతర పోయేస్తావు కదా, షాపింగ్ కూడా గట్టిగానే చేసినట్టున్నావు. ఉంగరాలు, రంగురంగుల దండలు, నీ అద్దాలు, వాయమ్మో ఎవ్వరికి ఇంటలేవు కదనే. నువ్వు మంచిగా షాపింగ్ చేసుకున్నావు, నీకు నచ్చినవి కొనుకొచ్చుకున్నావు. కానీ మన నాకు జాతరలో గాజులు తెస్తా అన్నావు కదా, తెచ్చినావా లేదా? గాజులు బోర్లా వాడా గాయ గాయ గత్తర గత్తర అవుతుంటే అలసిపోయినా మొత్తం మెడలు నొత్తానే, నడుములు నొత్తానే, కాళ్ళు నొత్తానే, పిక్కలు నొత్తానే, ఏళ్ళు నొత్తానే, చెప్ప భాషం అయితే లేదు. కన్నమ్మ గోసలు పడుతుంటే నీకు అంత ఉన్నది. నీకు నా బతికిడ చిత్తు బత్ అవుతున్నది. ఎరికేనా నీకు? అమ్మా ఏం చేద్దురా, మెడలు నొత్తానే రా దేవుడా. అమ్మా అబ్బా గాజులు తేలేదని చెప్పేటందుకు ఇంత డ్రామాలు ఆడుతున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావు మామ నీ ఏసాలు. సరే గాజులంటే తేకపోతివి, కనీసం ప్రసాదం అన్న తెచ్చినావా లేదా? ఇంత శారీజమైంది కోడలా, నాకు అర్థం కాదు. ఇక్కడ పానాలే పోతుంటే నీకు ప్రసాదం కావాలా? అమ్మో నడవ నొత్తాందిరా, బోల్ ఎవరికే కూడా అయితే లేదు, మెడలు నొత్తాయి. జై సమ్మక్క సారలమ్మ తల్లి, చల్లగా చూడమ్మా ఒళ్ళు నొప్పులు. అమ్మా తల్లి, అబ్బో అమ్మా సమ్మక్క సారలమ్మ, అమ్మా చల్ల చూడమ్మా తల్లి. నిజంగానేనా మామ? మంచిగా దర్శనం అయిందంటివి. అంతా అయిపోయినాక కోడి పిల్ల కోసుకొని మంచిగానే అండుకొని కోటరు కూడా తాగినంటివి. ఇప్పుడు ఏమైంది? ఏందో గొండ్రికప్ప గుంచినట్టు గుణుస్తున్నావు. అరే ఏం చెప్పాలి కోడలా, పోయేటప్పుడే జర్ర బస్సులలో తిప్పలైంది కానీ మిగతా అంతా బరాబరే ఉన్నది. ఆడికి వేణం మంచిగా దర్శనం చేసుకున్నాం, ఆడ విరుగుడైపోయింది. అమ్మవారికి మొక్కులు అన్ని బంగారాలు అప్పచెప్పుడు అంత తికరణంగానే మంచిగా పద్ధతిగానే మొత్తం సంతోషంగా జరిగింది. నిమ్మరమైంది. అమ్మ సమ్మక్క సారలమ్మ తల్లి చల్లగా చూసింది అనుకున్నాం కానీ రాగానే అసలు కథ ఇగో ఇది మోపోయింది నాకు. నొప్పులు అమ్మా పట్టిందిరా, పట్టింది. ఏమొచ్చింది? అంత బగ్గదాగి ఏనన్నా పడితే నడు మిరిగిందా అయ్యింది? నిజమేనా? అయ్యో మా మామ, ఓ మామ నీ నడు మిరిగిందా? ఓ మామ నా మామ, నీ కాళ్ళు ఇరిగినాయా? ఓ మామో నా మామ, ఇక నీకు లేవస్తలేదా? ఓ మామో నా మామ, ఇక నువ్వు మంచాల నుంచి లేవవా? ఓ మామో నా మామ, ఇప్పుడు మా అత్త పరిస్థితి ఏంది? ఓ మామో నా మామ. ఒర్రే ఓపిక నాకు లేదు కోడలా, నువ్వు తెత్తేదే లేకపోతే లేదు. నాకే కింద మీద పడుకుంటా ఒళ్ళు నొప్పులతో అయితలేదు నాకు. మా భగవంతుడా, మరి గంటగానం తాగకపోతే ఏమైంది? కడుపేమన్నా కొట్టుకపోయిందా? అంతలాగైతే అచ్చినాక తాగకపోదువా? అరే ఈ తాగి పడితే వచ్చిన నొప్పులు కాదు కోడలా, బస్సులా ఇరికిరికి కాస్తే ఒకళ్ళనొకరు నూకేసుకున్నట్లా. అబ్బాబ్బా ఎవరి కాళ్ళు ఎవరు నొక్కుతున్నారో తెలవలేదు కోడలా, ఎవరిని నూకెత్తున్నారో అర్థం కాలేదు. ఏం జనం ఒక్కొక్క బస్సులో అయితే 60-70 మంది ఉండాల్సిన వాళ్ళు 100 మంది ఎక్కిళ్ళు ఏకంగా. బస్సు ఎక్కుతున్నప్పుడు మంచిగానే అనిపించింది కానీ దిగేటప్పుడే ఏం ఒళ్ళుడో కోడలా ఇట్లయింది. ఒళ్ళు మొత్తం ఊనమైంది కోడలా. ఏం చేయాలి? ఎటు కదలు వస్తలేదు, కిక్కిరిసినట్టు. అమ్మో అయ్యో కోడలా,
పాపం వాళ్ళ బాధలు చూస్తుంటే నాకే మస్తు బాధ అనిపించింది. ఆ బస్సు లెక్కల్లా మేడారం నుంచే నడుచుకుంటా రావాలని అని కూడా అనిపించింది ఒక్కోపారు అయితే. అమ్మా ఓ అమ్మా కాళ్ళు ఎత్తలేదు కూడలా. అయ్యో అదా మామ సంగతి. వట్టిగా తాగినామని తిడితిని, ఏమనుకోకు. నిజంగానే అంతమంది ఉన్నారా? ఇల్లు గాలి ఒకటేడుతుంటే సుట్టకు నిప్పు దొరికిందని ఇంకోటి సమ్మడబడ్డాడంట. గట్టున్నది. అరే మేడారం పోయి వచ్చి నా పానం అంతా గాయగా గత్తలవుతున్నది, ఒళ్ళు మొత్తం నొప్పులు అవుతున్నాయని నేను తిప్పలబడి కింద మీద అవస్థపడి నేనేదో నీ నొప్పులదేమున్నదే మామ. జిందా ఆకలేసుకొని నీళ్ళు మంచిగా మసల పెట్టుకొని 2 పూటల తానం చేస్తే నొప్పులన్నీ పోతాయి. నాకేమన్నా తెచ్చినవా లేదా అది చెప్పు ఫస్ట్. గాజులు 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 ఎంతసేపు తెచ్చినవా చేయలేదు కొడలా. మీ అత్త మీద ఒట్టు చేయలేదు. మళ్ళీ ఈసారి ఎమ్లాడకు పోతా కదా అప్పుడు తెత్తతి. ఏడవకు తెత్తా. ఏమద్దిగా నాకు. ఆయన ఇక మేడారం పోయి బగ్గ పట్టుకొచ్చినామని నా కోసం అట మళ్ళీ ఎంలాడకు పోయి తెస్తాడట. నువ్వేం తేవద్దు నాయన, నువ్వు ఒక్కటి తెచ్చి 100 సార్లు చెప్తావు మళ్ళా నా తాన. నేను నీకు మంచిగా బండి బుక్ చేసి నిమ్మలంగా ఇంటికి తెప్పిద్దాం అనుకున్నా. ఏం పంపను. నువ్వు అట్లా దేక్కుంటూ వస్తావో ఎట్లా వస్తావో రా. ఇగో ఇదుల్లా మేడారం జాతరకు పోయి మా మామ పడ్డ తిప్పలు చెప్పుడు మర్చిపోయినా. తల్లి బిడ్డలిద్దరూ జంపన్న పగిడిద్దరాజు 4 గద్దెల మీదకి వచ్చి పూజలు అందుకుంటున్నారు. కానీ జనం అయితే అబ్బబ్బబ్బబ్బా మునుపటి కంటే ఎక్కువ మందే ఉన్నారు. మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా మస్తు మంది వచ్చిండ్రు. అన్ని ఏర్పాట్లు కూడా సర్కార్ మంచిగానే చేసింది. కాకపోతే ఈ బస్సుల కాడనే జరా తిప్పలైతున్నదట.